నమస్తే ఫ్రెండ్స్. కొన్ని సినిమాలు చూసినప్పుడు చాలా డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది. మొన్న మధ్యలో మలయాళం ఫిలిం బ్రహ్మయుగం మమ్ముట్టి సినిమా చూసినప్పుడు చాలా డిఫరెంట్గా ఉందే ఈ సినిమా అనిపించింది. మళ్ళీ ఈరోజు గోట్ లైఫ్ వాడి జీవితం అనే సినిమా చూసిన తర్వాత చాలా డిఫరెంట్ ఫీలింగ్. లైఫ్ అంటే ఇలా ఉంటుందా అనిపించింది. అంత డిఫరెంట్గా ఉంది ఈ సినిమా. మాత్రం తప్పకుండా అందరూ చూడవలసిన సినిమా. కమర్షియల్ సినిమా కాదు. బ్లెస్సీ అనే డైరెక్టర్ నజీద్ మహమ్మద్ అనే క్యారెక్టర్కు నిజ జీవితంలో జరిగిన స్టోరీ ఆధారంగా 2008లో ఈ సినిమా స్టార్ట్ చేస్తే రిలీజ్ టైంకి వచ్చేటాలకు 2024లో అయింది. అంతా ఏం కష్టపడ్డారో కానీ చాలా ఏళ్ళైతే షూటింగ్ జరిపారంటే ఈ సినిమా విజువల్స్ పరంగా బ్రహ్మాండంగా ఉంది. అనుకోకుండా ఒక క్యారెక్టరు దుబాయ్ వెళ్ళి అక్కడ అనుకోకుండా కొందరి దగ్గర బందీ అయ్యి ఆ గొర్రెలు మేపడం, ఆ ఒంటెలకు దానా పెట్టడం, ఇదే జీవితం అక్కడ బందీగా అయినప్పుడు అతని జీవితం ఎంత నరకంగా ఉంటుంది, ఆ దుబాయ్ షేక్ల దగ్గర ఎంత నరకం అనుభవించుంటాడు అనేదే స్టోరీ. చాలా డిఫరెంట్గా తీశాడు డైరెక్టర్. మాత్రం ఇంకా మెచ్చుకోవాల్సింది పృథ్వీరాజన్ సుకుమారన్. తన యాక్టింగ్తో చింపేశాడబ్బా. బాడీ ట్రాన్స్ఫర్ అయిన విధానం, ఫస్ట్ ఎలా ఉన్నాడు, వాళ్ళ దగ్గర బందీ అయినప్పుడు ఎలా అయ్యాడు, ఇంకా కొంత సందర్భంలో అయితే తనకు చుక్క నీరు లేక తిండి కోసం ఎంత తిప్పలబడ్డాడు, ఎలా ఉన్న వ్యక్తి ఎలా అయిపోయాడు. క్యారెక్టరు బాడీ ట్రాన్స్ఫర్ మాత్రం చాలా డిఫరెంట్గా పృథ్వీరాజన్ సుకుమారన్ యాక్టింగ్ అయితే చింపేశాడు. నిజంగా చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి. అంత హింస అయినట్టు బందీగా అనిపిస్తుంది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు. ఇంకా తనతో పాటు 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఎలాగైనా వీళ్ళతోటి తప్పించుకొని పోవాలని ఆ తపనతోటి ఆ 2 క్యారెక్టర్లు చనిపోతాయి కదా. ఎమోషన్ చాలా కుదిపేస్తుంది. రియల్ స్టోరీ అంటే ఇది. డైరెక్టర్ చాలా బలంగా తీశాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. కొన్ని సందర్భాల్లో ఆ విజువల్స్ కానీ పిక్చరైజేషన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఆకట్టుకున్నది. మరి ముఖ్యంగా ఎడారిలో ఆ ఉష్కలో అయితే షార్ట్స్ బ్రహ్మాండంగా తీశాడు డైరెక్టరు. లేట్ అయినా కానీ పర్ఫెక్ట్గా తీశాడు. ఇది కమర్షియల్ సినిమా కాదు. జస్ట్ జీవితం అంటే ఏంటి, జాలీగా గడిపే జీవితానికి, డబ్బులు సంపాదిస్తాం అనే జీవితానికి ఒకరి దగ్గర బందీ అయినప్పుడు ఆ బందీగా ఉండే జీవితం ఎంత నరకంగా ఉంటుంది, వాళ్ళు ఎంత హింస పెడతారు అనేది అదే స్టోరీ. చూస్తుంటే ఎమోషన్కు మాత్రం ఎక్కడ కుదవలేదు. అంత ఎమోషన్ టచ్ అయ్యే స్టోరీ ఇది. అమలాపాల్ క్యారెక్టరు ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది. బందీ కాకముందు వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ లవ్ ట్రాక్, ఆ వాటర్లో సాంగ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎన్ని చెప్పినా కానీ 3 క్యారెక్టర్లు నడుస్తాయి సినిమా మొత్తం. 2 క్యారెక్టర్లు చనిపోతాయి. ఎమోషన్ ఉంటుంది. పృథ్వీరాజన్ సుకుమారన్ యాక్టింగ్, ఆ బాడీ ట్రాన్స్ఫరేషన్, ఆ బిగినింగ్ ఎలా ఉన్నాడు, లాస్ట్ ఇండియాకు తిరిగి వచ్చేటప్పుడు ఆ ఫోన్ కాల్ మాట్లాడిన ఎమోషన్ కానీ, వాళ్ళ దగ్గర ఫైనల్గా ఎలాగైనా బ్రతకాలి 100% సినిమా చూసి బయటికి వస్తుంటే ఒక డిఫరెంట్ ఫిలిం చూసాం, ఒక హార్ట్ టచింగ్ ఫిలిం చూసాం. ఇలాంటి ఫిలిం కూడా చూడాలి. కమర్షియల్ సినిమా కాదు. మైండ్లో కొన్ని షాట్లు బయటకు వచ్చినాక ఇంకా ఆమె చేస్తూనే ఉంటాయి. అలాంటి డిఫరెంట్గా నాకైతే అనిపించింది. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. కమర్షియల్ సినిమా, ఫైట్లు, సాంగ్సే కాదు, ఇలాంటి లైఫ్ గురించి ఉంది ఇది. బందీగా అయితే ఆ లైఫ్ ఎంత నరకంగా ఉంటుంది, వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే ఎంత తపన పడాల్సిందే అనేదే క్యారెక్టరు. మహమ్మద్ నజీద్ అనే క్యారెక్టర్ నిజ జీవితంలో జరిగిందంట. 4 సంవత్సరాలు బందీ ఉన్నాడంట, తర్వాత ఇండియాకి తిరిగి వచ్చాడంట. ఆ క్యారెక్టరే డైరెక్టర్ తీశాడు. రాజన్ సుకుమారన్ యాక్టింగ్ కోసం అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. థ్యాంక్ యూ.